హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. గిడుపు కాగితం టైటిల్ పై వివాదం. వీడియో రిలీజ్ చేసిన నరేష్. గిడుపు కాగితం తెలుగు రాష్ట్రంలో ఇప్పుడంతా ఇదే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ సినిమా టైటిల్ పైనే రచ్చ జరుగుతుంది. ఈ టైటిల్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా విడిపోయి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ను అడ్డు పెట్టుకొని కొందరు అదే పనిగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సినిమా విశ్లేషకులు నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇడుపు కాగితం టైటిల్ వివాదంపై సీనియర్ నటుడు వికే నరేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేను గత 2 రోజులుగా గమనిస్తున్న ఇడుపు కాగితం అనే మూవీ టైటిల్ను నేషనల్ సమస్యగా మార్చారు. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారని ఒక గొప్ప మండలీకరణని అవమానిస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనం సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ, కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏ మండలికైనా ఎన్నో పోరాటాలు జరిగాయి. మనం తెలుగు వాళ్ళుగా ఎప్పుడు గర్వపడాలి. కేవలం ఒక సినిమాను తీసుకొని మాట్లాడడం చాలా బ్యాడ్. సూర్య కర్పు టైటిల్ చూసాం, కాంతారాను హిట్ చేసాం. సినిమాను సినిమాలాగే చూడండి. దయచేసి సినిమాను భాషను కలపకండి. దీనిపై తెలుగు భాషా సంఘం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాటిపై చర్చించి వెంటనే వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనం నరుక్కుంటే ఎంత సిగ్గుచేటో ప్రభుత్వం, మీడియా, తెలుగు భాషా సంఘం, నెటిజన్లు అందరూ కలిసి దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు నరేష్. మరి ఇంతటితోనైనా ఈ వివాదం ఎండ్ కార్డ్ పడుతుందో లేదో చూడాలి. నమస్తే అండి, నేను మీ నరేష్ విజయకృష్ణ, ఫిల్మ్ యాక్టర్ మాట్లాడుతున్నానండి. నేను 2 రోజులు చూస్తున్నాను ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ. దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తారండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ప్రతి మాండలికం, తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి. ఎంతో ఇన్వెన్షన్స్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనమందరం తెలుగువాడు అని చెప్పుకుంటాం, తర్వాత భారతీయుడు అని చెప్పుకుంటాం. ఇవాళ కేవలం ఒక సినిమాని తీసుకొని మనం మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అండి. అది మనం కరుపు సినిమా చూడలేదా? కరుపు అర్థం చాలా మందికి తెలుసా? మరి ఎందుకు ఇవాళ ఎంత పెద్ద హిట్ చేసాం మనం తెలుగు వాళ్ళం? మరి అదేవిధంగా కాంతారా రిలీజ్ అయింది, దాన్ని ఎందుకు అంత పెద్ద హిట్ చేశాం? సినిమానేనండి. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని, భాషని కలపొద్దండి. దీన్ని బాధ్యత తీసుకోవాల్సింది మీడియా, ప్రభుత్వం కంటే ముందు తెలుగు భాషా సంఘం అండి. ఎక్కడున్నా తెలుగు భాషా సంఘం ఒకటేనండి. సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా దీని బాధ్యత తీసుకుని దీన్ని వెంటనే దీని మీద అందరూ మాట్లాడుకుని ఈ కాంట్రవర్సీని ఇక్కడితో క్లోజ్ చేసి మన తెలుగు భాషని మనం కాపాడుకుందామండి. మన రీజనల్ లాంగ్వేజెస్ ఈ రోజున మ్యాప్లోంచి తొలగిపోతున్నాయని ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ చెప్తుంటే, మనం ఒక పక్క నుంచి మన సొంత తెలుగు భాష, మన కొమ్మల్ని మనం నరుక్కుంటున్నామంటే ఎంత సిగ్గుచేటండి. దీని మీద నేను ట్విట్టర్లో కూడా పెట్టానండి. ఐ అపీల్ టు ద మీడియా, తెలుగు భాషా సంఘం, గవర్నమెంట్ అండ్ ద నెటిజన్స్, కైండ్లీ క్లోజ్ దిస్ మ్యాటర్. నరేష్ మీ తెలుగువాడు, మీ తెలుగు సినిమావాడు, మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.